తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకుంటా మైత్రివనం అమీర్పేట్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడా? ఒకవేళ వాడు ఉంటే వాళ్ళను మూసీలేసి బుంద పెడతా అని చెప్పని మాట్లాడిండు. చలో, నేను ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే వ్యతిరేకిస్తున్నా, బరాబర్ వ్యతిరేకిస్తా. నువ్వు ఎప్పుడు నన్ను మూసీలేసి బొంద పెడతావో రేవంత్ రెడ్డి, పృథ్వీరాజ్ నీ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఇడా తెలంగాణ సమాజానికి మొత్తం ఆయన ఏంటో తెలుగు ప్రజలు అని అన్నాడు కదా, అందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఇక్కడ దాని గురించి మాకు అభిమానం ఉంటది. మీ ప్రాంత అస్తిత్వం గురించి మీకు అభిమానం ఉంటే మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది ఇక్కడ. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాల హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. మా విగ్రహాలు, మా చెన్నారెడ్డి విగ్రహాలు, మా పివి నరసింహరావు విగ్రహాలు ఎక్కడ కూడా మీ ఆంధ్ర ప్రాంతంలో లేవు. లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కడుతున్నాడు కదా, క్యాపిటల్ సిటీ కడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు, అక్కడ ఉన్న మా ఊళ్ళో విగ్రహాలు పెడతారా చెప్పండి. మరి ఎన్ని విగ్రహాలు పెడతారు చెప్పండి. మీరు అవి పెట్టరు. నేను రోషయ్య విగ్రహం పెట్టినప్పుడు ఇదే మాట చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎందుకు పెట్టదు? ఒకవేళ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పెట్టాలని ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. రెండోది, ఆయన ఒక పెద్ద నటుడు, ప్రజాదరణ పొందినటువంటి నటుడు అనేది ఉండొచ్చు. ఈ రెండు అంశాలు ఉండొచ్చు. దీని విషయంలో నేను ప్రజాదరణ కాడికి కనుక అంటే నటన కాడికి వస్తే మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పైడి రాజు దాదాపు 66 సంవత్సరాలు మరాఠీలో, హిందీలో, బంగాల్లో, గుజరాతీలో సినిమాలు తీసి 66 ఏళ్ళు సినిమా ఫీల్డ్ లో ఆయన ఉన్నాడు. ఆయన సిరిసిల్ల వాసి. తనది ఎక్కడ కనబడదు నీకు, నీ సోయిలోని ముఖ్యమంత్రికి తన చరిత్ర ఎక్కడ కనబడదు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ చిత్రపురి కాలనీకి 10 ఎకరాలు, చెన్నై నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు 10 ఎకరాల భూమి ఇచ్చినోడు. తన పేరు నీకు ఎక్కడ కనబడదు. తన కూడా దాదాపు 370 సినిమాలు, 40 ఏళ్ళు పైన ప్రభాకర్ రెడ్డి గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే. కాంతారావు గారు, ఇది కోదాడికి సంబంధించినటువంటి వ్యక్తి, తన కూడా 40 సంవత్సరాల పెద్ద, తన కూడా పౌరాణికము అంటే విభిన్న పాత్రలు వేసినటువంటి వాళ్ళు, ఆయనను కూడా బొందబెట్టారు. ఈ చరిత్ర అంతా, తెలంగాణ చరిత్ర అంతా, ట్యాంక్ బండ్ లో పెట్టిన విగ్రహాలను కూడా మేము ఎందుకు వల్లగొట్టినాము అనంటే, మా చరిత్ర ఇక్కడ అస్తిత్వాన్ని అక్కడ ప్రతిబింబించే రీతిగా లేదు. మెజారిటీ మొత్తం వాళ్ళ 80% పైన విగ్రహాలు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళే పెట్టిరు కనుక ప్రజలు తిరగబడ్డరు, అందరూ కులగొట్టిరు, తీసుకుపోయి ట్యాంక్ బండ్ పాలు చేసిండ్రు. సో సినిమా ఇండస్ట్రీలో ఒకవేళ నువ్వు పెట్టాలనుకుంటే, లేకపోతే కళా రంగాలలో నువ్వు పెట్టాలనుకుంటే, మా సుక్క సత్యయ్య గారి విగ్రహం తీసుకపోయి అక్కడ పెట్టిపి దాదాపు 20,000 ప్రోగ్రాంలు పైన అంతర్జాతీయ స్థాయిలో యు నేమ్ ఎ నేషన్ ఎక్కడ పోయినా కానీ తన ప్రదర్శనలు గంటల తరబడి, ధారాళంగా గంటలు కాదు కొన్ని రోజులు ఇట్లా ఆయన అభినయం కావచ్చు, ఆయన కథలు, మల్లన్న కథలు, ఎల్లమ్మ కథలు ఇట్లా చెప్పుకుంటూ తిరిగిండు. పల్లె కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. ఎక్కడున్నాయి సుక్క సత్య విగ్రహం? ఆడ పెడతావా? పెట్టు మైత్రివనం దగ్గర. ఇంకా రాజకీయాల కాడికి వచ్చినావు అనుకో, మాకు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో యువకులకు అన్యాయం జరిగింది. 610 జీవో తీసుకొచ్చి అమలు చేయలేదాన్ని. 58,000 ఉద్యోగాలు అప్పటికే 86, 87 సంవత్సరంలోనే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. వీళ్ళందరినీ అక్కడికి పంపించాలి, అవసరమైతే ఖాళీ లేకుండా సూపర్ నూమర్ పోస్టులు క్రియేట్ చేసినా కానీ ఆంధ్ర ప్రాంతానికి పంపించాలని చెప్పని అప్పుడు ఆ జీవో తీస్తే ఆ జీవో అమలు చేయలేదు. ఇంకోటి, మా తెలంగాణకు సంబంధించినటువంటి రీజనల్ బోర్డ్ ను కూడా తీసి పడేసిండు, బంద్ చేసేసిండు ఎన్టీ రామారావు. ఈ ప్రాంత అస్తిత్వం గురించి నామాల రామిగాడు గంతులేస్తుండు, మత్తు చేస్తుండు అని ఇక్కడ చాలా పాటలు, చరిత్రలు చెప్పుకున్నాం. ఈవెన్ నువ్వు ఆరాధించే ఇలా గదర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ తీసేసి గదర్ అవార్డ్స్ పెట్టారు కదా, ఆ గదరను కూడా పాడినటువంటి పాటలు ఉన్నాయి. యనమల రాముడు, రామారావు, లంగరాముడు, దొంగరాముడు, తోటరాముడు, తీటరాముడు, మాటల గారడి పాటలల్లుకొని డామ్ డూమ్ అని డైలాగ్ వేసి అనే పాటలు ఇక్కడ వాడిండు. పోతవురో రామన్న అని ఆయన పోకముందు, అధికారం నుంచి పోకముందు అన్నారు. పోయిన తర్వాత పోతివీరో రామన్న, పేదోళ్ళ ఉసురు దలిగి పోతివీరో రామన్న, బీదోళ్ళ ఉసురు దలిగి పోతివీరో రామన్న, మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దలిగి, మా రైతుల ఉసురు దలిగి నువ్వు పోతివీరో రామన్న అని చెప్పి ఇక్కడ సాహిత్యం వచ్చింది. కూలి పెంచుమని అన్నదే పాపం, కుత్కే మీద కత్తి బల్లెం పెడితీవి, దొరల పనులకు బంధు పెడితే ఎవలకు బంధుకు సూటి పెట్టినావు అని చెప్పని. పాడుబడ్డ బంజరు భూములల్లా నాగలి దున్ని నాట్లేసుకుంటే కూలి రైతులను ఎంబడిపడి కుత్కెల దాకా వాళ్ళ నెత్తురు దాగినావు అని చెప్పని సాహిత్యం ఇక్కడ పుట్టింది, ఇక్కడ జనం లోపల పోయింది.
ఇవన్నీ వచ్చినాయి. ఎన్టీ రామారావు ఎసొంటి వ్యక్తి. ఎన్టీ రామారావు తెలంగాణ అన్నలే నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, నక్సలైట్లే నా అన్నలు అన్నాడు. గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు సార్ నమ్మని చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు అని చెప్పనే అనే చరిత్ర ఆయనది ఉన్నది. ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు ఆయన 16 ఏళ్ళ పిల్లని చేసుకొని బొందల మీద శవాలకు పూజలు చేసిందని కూడా చాలా మంది చెప్తారు. ఆయన దానింతా పోదలుచుకోలే. సో మా ప్రాంతము, మా అస్తిత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలు పెడితే మేము యాక్సెప్ట్ చేస్తాం. బరాబర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా మూసిలేసి తొక్కుతా అని. అసలు నీ నరాల మూసి నీళ్ల లెక్క నరాల మురికి ప్రవరిస్తుంది ఆయనకు. నీ నరాలల్లా నీ మెదడు ఒక సెప్టిక్ ట్యాంక్ అయింది. నీకు థింక్ ట్యాంక్ కాదు సెప్టిక్ ట్యాంక్ అని ఇంతకుముందే చెప్పిన. ఏడ బొంద పెడతావు, ఎడ చర్చకు వస్తావు చెప్పు. అసలు నువ్వు నీ జీన్స్ నాకు తెలిసి నువ్వు ఇక్కడోని కాదు. నాకు చాలా బాధతో చెప్తున్నా నేను. తెలంగాణ ప్రాంతం వానివైతే మాత్రము ఈ ప్రాంత అస్తిత్వం వ్యతిరేకంగా, ఈ ప్రాంత అమరులను, ఈ ప్రాంత త్యాగాలకు భంగం కలిసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు గుండె మీద గడ్డపార పెట్టి కొట్టినట్టు నువ్వు నీ మాటలు మాట్లాడవు. బరాబర్ చెప్తున్నా కదా, నువ్వు ఎప్పుడు మూసిలేస్తావో చెప్పు. దీన్ని నేను కూడా తెలంగాణ మొత్తం తీసుకుపోతా. తెలంగాణ ప్రజలారా మేల్కొనండి, చూడండి ఎంత దుర్మార్గుడో. ప్రతిసారి అమరుల కుటుంబాలకు 100 రోజుల లోపట ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆదుకుంటా అన్నాడు, ఆసరగా ఉంటా అన్నాడు. లేడు, ఉట్టి డైలాగులోడు, చటాకు లేడు. కానీ చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం ముంగట నువ్వు గింతోని నువ్వు తెలంగాణ ప్రజల ముంగట జైళ్లలో పోయిన తెలంగాణ గురించి పాటలు పాడినోళ్ళు, పాటలు రాసేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు. నువ్వు మాట్లాడే మాటకు బాధపడుతున్నారు. నేను కూడా 2 రోజులు చూసిన. ఎవరన్నా బీఆర్ఎస్ వాడు కూడా మాట్లాడతారా అని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. వీళ్ళు ఎవరు మాట్లాడరు, వీళ్ళు కేవలం రాజకీయాలు కావాలి. ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ యువతరం చేతులలో ఉన్నది. వాళ్ళ త్యాగాల ప్రతీకలుగా మనం ఉన్నాం కాబట్టే ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని, అసలు ఈ ముఖ్యమంత్రి కనకపు సింహాసనం మీద శుభలగ్నమున ఈయన గట పట్టం కడితే వెనకటి గుణమేళ మారు అన్నట్టుగా ఈయన వెనకట మొత్తము టీడీపీ వాళ్ళ దగ్గర ఉండి టీడీపీలో అరాచకాలు చేసినటువంటి టీడీపీ ఎన్టీ రామారావును పెద్ద అయినట. చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా మాకు అర్థమైతే లేదు. నీ బుద్ధులు వెనకటి బుద్ధులు నువ్వేం బొడగొట్టుకోలే. నీ బాంచన్గిరి, నీ బ్రోకరిజం, వాళ్ళ దగ్గర పైసల కక్కుతి పడి వాళ్ళ దగ్గర ఉండి నువ్వు వాళ్ళ మోచేతి కింద నీళ్ళు అవుతున్నా చూసినావు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. నీకు తెలుసు ఇటువంటి మాటలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వస్తాయి. అందుకే నువ్వు కావాలని ఎవడన్నా అని మాట్లాడినావు కదా. ఇంకా నేను ఎవడన్నా అని మాట్లాడతలేను. ఇంకా నిన్ను మాట్లాడే రోజులు తెచ్చుకోకు. కానీ మూసులో పడేసి తొక్కుతా అంటున్నావు కదా. ఎవరిని మూసిలో పడేసి తొక్కుతారో జనం రేపు పొద్దుగాల డిసైడ్ చేస్తారు. జనం కూడా చూస్తున్నారు, జనం కూడా నీ ఆగడాలు చూస్తున్నారు. మేము ఇంత ముందు రోషయ్య విగ్రహం నువ్వు పెట్టినప్పుడు కూడా మేము ఆపోజ్ చేసినాం. నువ్వు అమరుల స్తూపమును తెలంగాణ సెక్రటేరియట్ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా మేము ఆపోజ్ చేసినాం. మ్యూజిక్ జయ జయ హే తెలంగాణ మ్యూజిక్ కూడా ఆంధ్రతో కొట్టించినప్పుడు కూడా మేము ఆపోజ్ చేసినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, నువ్వు ప్రతి దగ్గర తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు. తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నీ మొత్తం ఒంటి నిండా నింపుకొని విషం కక్కుతున్నావు. నువ్వు 100 సర్పాల కన్నా ప్రమాదకరమైన వ్యక్తి అనుమూల రేవంత్ రెడ్డి అని ఒక నీ జెనెటికల్ గా ఆంధ్ర జీన్స్ ఉన్నాయేమో నీకు మాకు తెలియదు. నిజమైన ఆంధ్రోలు కూడా ఇట్లా మాట్లాడకపోవచ్చు. నేను కూడా వాళ్ళందరూ మీకు అట్టయితే కావచ్చు, కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను గౌరవించకుండా నువ్వు వాళ్ళను తీసుకొచ్చి ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతా అంటే మాత్రం ఎన్నడో ఒక రోజు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ పెట్టినోడు ఇవాళ నువ్వు సంబరపడుతుండొచ్చు. మాకు కూడా ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు వస్తుంటే మాకు అవమానం అనిపించి ఒక రోజు జరిగింది, తీసుకుపోయి పడేసినాము. రేపు పొద్దుగాల ఆ విగ్రహాలు ఎక్కడెక్కడైతే మీరు పెడుతున్నారో అవన్నీ పార్సల్ చేసి ఆడికి పంపించే రోజులు వస్తాయి. ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి దుర్మార్గుడు చేసేటువంటి అరాచకాలు ఏదైతుందో ఆయన భాష, నీ భాష ఇంకా నువ్వు మాంతలేవు. బెల్ట్ షాప్ల కాడ కూర్చొని మందు తాగటం లెక్క, గాంజాయి కొట్టిన లెక్క, గుట్కాలు తింటోని లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. నీ భాష ఎవడన్నా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నావు అనే సిగ్గే ఉన్నా నీకు? బయట మంది అనుకుంటున్నారు అనే బేకూగా ఆవిడ మనిషి అని చెప్పని అనుకుంటున్నాడు. ఇటువంటి అపవాదులు తీసుకొచ్చుకుంటున్నావు. నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు కదా. మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నా, నీ నరాలల్లో మూసి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టే నువ్వు ఆ భాష మాట్లాడుతున్నావు. మూసిలేసి బొంద పెడతా అంటున్నావు. నీ మెదడు బరాబర్ సెప్టిక్ ట్యాంక్ అయింది కనుకనే నువ్వు ఇట్లా అవమానపరిచే భాష మాట్లాడుతున్నావు. పెడితే నువ్వు సుఖ సత్య విగ్రహం పెట్టాలడా.
నువ్వు పెట్టుకుంటా కావచ్చు, నీకు అధికారం ఉన్నదని పెట్టుకుంటా కావచ్చు, ఎండరో రోజు ఆ విగ్రహాలు మాత్రం కూలే విషయం మాత్రం గ్యారెంటీ పక్కాని తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి తెలంగాణ ఆత్మ సాక్షిగా నా తెలంగాణ ప్రజలు చాలా మంది నాతో మాట్లాడుతున్నారు. నా తెలంగాణ ప్రజల సాక్షిగా, నా తెలంగాణ అమరుల సాక్షిగా వాళ్ళకు అవమానం జరుగుతుంది కాబట్టి, ఈ అస్తిత్వం గురించి మేము కొట్లాడినేమో వాళ్ళకి అవమానం జరుగుతుంది కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నా. నిలబడతా, ఎప్పుడు వస్తావో చెప్పు, ఎవరు తీసుకుపోతాడో చెప్పు, ఏ మూసిలేసి తొక్కుతావో, నువ్వు వచ్చి తొక్కుతావా, నీ వంది మాగదులు వచ్చి తొక్కుతారా, నీ థింకింగ్ నీ ఉన్నాయి కదా సెప్టిక్ ట్యాంక్ బ్రెయిన్స్ ఏమి ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి దొక్కుతారా, చూద్దాం, దాన్ని కూడా చూద్దాం అని చెప్తూ నేను తెలంగాణ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ. ఈ దుర్మార్గమైన ఆలోచనలను వ్యతిరేకించాల్సిన అవసరం మనకు ఉన్నదని చెప్పి మీ అందరికి చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.